హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా రోల్ కట్ మలై కుల్ఫీని ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. అచ్చం స్ట్రీట్ స్టైల్ రెసిపీ అనమాట. నేను చెప్పిన కొలతల్ని, నేను చెప్పిన రెసిపీని ఎగ్జాక్ట్గా ఫాలో అయితే క్రీమీగా నోట్లో కరిగిపోయే మలై కుల్ఫీ చక్కగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అండ్ ఈ రెసిపీ కోసం మనకి మౌల్డ్స్ కూడా ఏం అవసరం లేదు. జస్ట్ ఇంట్లో ఉండే గ్లాస్ని యూజ్ చేసి ఈ కుల్ఫీని తయారు చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ రెసిపీ అండి. జస్ట్ నేను చెప్పే కొలతలు ఫాలో అయితే సరిపోతుందన్నమాట. ఈవెన్ పిల్లలు కూడా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది. మీరు స్ట్రీట్ స్టైల్ కుల్ఫీ రియల్ టేస్ట్ ఎంజాయ్ చేయాలి అంటే ఈ రెసిపీని ఫాలో అవ్వండి. సో ఇక లేట్ చేయకుండా ఫాస్ట్గా క్రీమీగా నోట్లో కరిగిపోయే మౌత్ మెల్టింగ్ కట్ కుల్ఫీ ఐస్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ పాలని మరిగించుకోవాలండి. నేను ఇక్కడ లీటర్ పాలతో కుల్ఫీ చేస్తున్నాను. అయితే ఈ క్వాంటిటీలో చేసుకున్న కుల్ఫీ ఈజీగా 10 మెంబర్స్కి సరిపోతుంది. సో మీరు తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే హాఫ్ లీటర్తో కూడా చేసుకోవచ్చు. అయితే ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా హాఫ్ చేసుకోండి, ఓకేనా. స్టవ్ మీద అడుగు మందంగా ఉండే కడాయిని పెట్టుకోండి. అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో లీటర్ దాకా పాలు పోసుకోవాలి. ఇలా మందంగా ఉండే కడాయి తీసుకోకపోతే అడుగు పట్టేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటున్నాను. పాలు పోసిన తర్వాత ఇందులో ఒక పావు కప్పు దాకా పాలని పక్కకు తీసుకోండి. అది ఏం చేయాలో తర్వాత చెప్తాను. ఇప్పుడు ఈ పాలల్లోనే అరకప్పు దాకా మిల్క్ పౌడర్ వేసుకోవాలి. మిల్క్ పౌడర్ని పాలల్లోకి కలిసే విధంగా ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక పావు కప్పు దాకా పాల మీద తీసిన మీగడ ఉంటుంది కదా, మనం ఇంట్లో తయారు చేసుకున్న మీగడనే వేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర పాల మీద మీగడ కనుక లేకపోతే బయట సూపర్ మార్కెట్స్లో దొరికే ఫ్రెష్ క్రీమ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అదైనా ఒక పావు కప్పు వేసుకోవచ్చు. మిల్క్ పౌడర్ అలాగే ఫ్రెష్ క్రీమ్, పాల మీద మీగడ, ఈ రెండింటిని యూజ్ చేయడం వల్ల కుల్ఫీ అనేది మనం బయట కొన్నట్టుగానే టెక్స్చర్ అయినా టేస్ట్ అయినా చాలా బాగా వస్తుందండి. ఇన్ కేస్ మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే 2-3 రోజుల పాటు స్టోర్ చేసిన పాల మీగడిని ఎక్స్ట్రా వేసుకోండి. మిల్క్ పౌడర్ని అవాయిడ్ చేసి సరిపోతుంది. ఇప్పుడు ఈ మీగడిని కూడా పాలలోకి కలిసే విధంగా గరిటెతో కలుపుతూ అడుగు పట్టుకోకుండా మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పాలని పొంగొచ్చేంత వరకు మరిగించండి. ఈ పాలనేవి కొంచెం చిక్కపడాలి. అంటే మనం తీసుకున్న లీటర్ పాలల్లో కొద్దిగా ఒక పావు కప్పు తగ్గేంత వరకు పాలని బాగా మరిగించండి. ఇలా పాలని మరిగించేటప్పుడు మీగడ పైకి తేలుతుంది, అంచులమ్మట వెళ్తూ ఉంటుంది కదా, ఆ మీగడని పాలలోకి కలుపుతూ ఉండాలి. ఈ పాలనేవి కొద్దిగా మరిగిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకోండి. ఇప్పుడు వేరొక బర్నర్ మీద ఒక పాన్ పెట్టుకోండి. ఇందులోకి ఇప్పుడు 1/3 కప్పు దాకా పంచదార వేసుకోండి. పంచదారని క్యారమలైజ్ చేసుకోవాలండి. దానికోసం మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని పంచదారని పూర్తిగా క్యారమలైజ్ అవ్వనివ్వండి. ఇందులో వాటర్ అస్సలు వేయకూడదు. వాటర్ వేయకుండా అలా వదిలేస్తే పంచదార దానంతటా అదే హీట్కి కరిగిపోతుందన్నమాట. ఇలా కరుగుతున్నప్పుడు మీరు గరిటెతో కలుపుతుంటే మొత్తం పంచదార అంతా క్యారమలైజ్ అయిపోతుంది. సో ఇలా పూర్తిగా క్యారమలైజ్ అయిన తర్వాత స్టవ్ ఆపేసేయండి. ఇప్పుడు ఈ షుగర్ క్యారమెల్ని కొంచెంగా పాలలో యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. క్యారమెల్ మొత్తం కూడా పాలలోకి కలిసిపోవాలండి. ఎక్కడ ఉండల్లాంటివి లేకుండా నీట్గా మొత్తం మిక్స్ చేసేసుకోండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకుని కలుపుకోండి. ఇలా అంతా కూడా బాగా కలిసిపోయాక ఇందులోకి మనం స్వీట్నెస్ని అడ్జస్ట్ చేసుకోవాలి. మీరు షుగర్ అయినా వేసుకోవచ్చు, లేదా ఇలా కండెన్స్డ్ మిల్క్ అయినా వేసుకోవచ్చు. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ దాకా కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నానండి. కుల్ఫీ ప్రిపరేషన్లో కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తే మంచి క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుందన్నమాట. సో నేను కండెన్స్డ్ మిల్క్ ఉంది కాబట్టి ప్రిఫర్ చేస్తున్నాను. లేదంటే మీరు షుగర్ అయినా వేసుకోవచ్చు. షుగర్ అయితే 3 to 4 టేబుల్ స్పూన్స్ దాకా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. మీరు టేస్ట్ చూసుకుని మీ స్వీట్నెస్కి సరిపోయే విధంగా పంచదార యాడ్ చేసుకోవచ్చు. కండెన్స్డ్ మిల్క్ వేసిన తర్వాత అంతా కలిసే విధంగా బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం పక్కకు తీసుకున్న పాలల్లోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా కార్న్ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఈ మిక్చర్ని పాలలో వేసుకుంటూ కలుపుకోవాలి. ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని చేసుకోండి. లమ్స్ లేకుండా నీట్గా పాలల్లోకి బాగా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోండి. జస్ట్ ఒక 2-3 నిమిషాలకే ఈ పాలన్నీ కూడా చక్కగా చిక్కగా క్రీమీగా అయిపోతుందన్నమాట. టెక్స్చర్ మీకు చూపిస్తాను. గరిటె వెనకాతలో చూస్తే ఇలా థిక్గా రావాలన్నమాట. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆపేసేయండి. ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకుని బాగా కలుపుకోండి. ఈ ప్యాన్ని పక్కకు దించుకుని పూర్తిగా చల్లారనివ్వండి. మధ్యలో గరిటెతో కలుపుతూ ఉండండి. కంప్లీట్గా చల్లారిపోయాక ఈ మిక్చర్ మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్చర్ని 1 లేదా 2 నిమిషాల పాటు బాగా హై స్పీడ్లో బ్లెండ్ చేయాలి. క్రీమీ టెక్స్చర్ అనేది రావాలి. బ్లెండ్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఇలా క్రీమీగా ఉండాలన్నమాట. సో మనకి కుల్ఫీ మిక్చర్ అయితే రెడీ అయిపోయిందండి. నేను కుల్ఫీ తినేటప్పుడు మధ్యలో కొంచెం డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఉండటం కోసం పిస్తాని అలాగే జీడిపప్పుని కూడా ఇలా సన్నగా కట్ చేసేసి యాడ్ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఇలా కూడా యాడ్ చేసుకుని తినచ్చు, లేదంటే వీటిని స్కిప్ చేసినా ఏం కాదు.
1 or 2 టేబుల్ స్పూన్స్ దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పిస్తా పలుకులు వేసి బాగా కలపండి. ఇప్పుడు ఈ మిక్స్చర్ని మనం గ్లాస్ జార్లో కానీ లేదా స్టీల్ గ్లాస్లో కానీ ఇలాంటి స్టీల్ బాక్స్లో కానీ మీకు ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే ఆ కంటైనర్ని తీసుకోండి. అయితే అది నిలువుగా ఉండేటట్టుగా చూసుకోండి. ప్లాస్టిక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసుకున్న కుల్ఫీ మిక్స్చర్ని వేసేసుకోండి. ఇలా ఎన్ని పడితే అన్నిటిని నింపేసుకున్న తర్వాత దీనిపైన ప్లాస్టిక్ కవర్ని కానీ లేదా సిల్వర్ ఫాయిల్ని కానీ కవర్ చేసుకోవాలి. కవర్ చేసుకుని డీప్ ఫ్రీజర్లో 8 గంటల పాటు ఫ్రీజ్ అవ్వనివ్వండి. 1 డే కంప్లీట్గా ఫ్రీజ్ అయిపోతే హ్యాపీగా ఈ కుల్ఫీని సర్వ్ చేసేసుకోవచ్చు. ఫ్రీజర్ మినిమం టెంపరేచర్ ఉండేటట్టుగా చూసుకోండి. సో మినిమంలో పెట్టి 8 to 10 అవర్స్ పాటు ఫ్రీజ్ చేయండి. 10 అవర్స్ తర్వాత నేను బయటకు తీసి చూపిస్తున్నానండి. చక్కగా హార్డ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక నైఫ్ని లోపల వరకు గుచ్చండి. చుట్టూ కూడా చేత్తో రబ్ చేసినా పర్వాలేదు, లైట్గా వాటర్తో తడిపినా సరిపోతుంది. ఇప్పుడు కొంచెం ట్విస్ట్ చేసి బయటికి లాగేస్తే కుల్ఫీ అనేది ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. ఇప్పుడు రోల్ కట్ చేసుకుని పైన కొంచెం డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ క్రీమీగా ఉండి కట్ మలై కుల్ఫీ రెడీ అయిపోతుందండి. చాలా చాలా యమ్మీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ. ఈ సమ్మర్కి నేను చెప్పినట్టుగా రోల్ కట్ కుల్ఫీని ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.